హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఫ్లైఓవర్ల జాతర. సుచిత్ర టు కొంపల్లి జంక్షన్ వరకు, సుచిత్ర జంక్షన్ నుంచి కొంపల్లి జంక్షన్ వరకు 3 ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుంది హైదరాబాద్లో. చాలా మటుకు కంప్లీట్ కావచ్చింది. అది ఒక్కసారి చూద్దాము. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నన్ని ఫ్లైఓవర్స్ ఎక్కడ లేవు. గత 10 సంవత్సరాలుగా ఫ్లైఓవర్లు మనం రోడ్ ఎక్కినామంటే ఫ్లైఓవర్ల మీద జర్నీ ఎక్కువసేపు ఉంటుంది. సో అలా 492 కోట్ల రూపాయలతో, సుమారుగా 492 కోట్లతో 492 క్రోర్స్తో 3 ఫ్లైఓవర్లు నిర్మించడం జరుగుతుంది నేషనల్ హైవే 44 మీద. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఫస్ట్ ఫ్లైఓవర్ సుచిత్ర జంక్షన్ టు డైరీ ఫామ్ జంక్షన్ వరకు. మరి వీటి అవసరం ఎంతవరకు ఉంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్యూచర్లో అవసరమా, ఇప్పుడు అవసరమా, దేన్ని దృష్టిలో పెట్టుకొని కడుతున్నారు అనేది కూడా. ఇది వచ్చేసి సుచిత్ర జంక్షన్ దగ్గర ఉన్న ఫస్ట్ ఫ్లైఓవర్ ఇది. సుచిత్ర జంక్షన్ చాలా బిజీ జంక్షన్. సిగ్నల్ కూడా చాలాసేపు పడుతుంది, మనందరికీ తెలిసిందే. ఇక్కడ అయితే మోస్ట్లీ అవసరం అని నేను అనుకుంటున్నాను. ఈ 3 ఫ్లైఓవర్ల లెంత్ వచ్చేసి మొత్తం కలిపితే 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 4 కిలోమీటర్ల ఫ్లైఓవర్లు వచ్చేసి దాదాపు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ని కవర్ చేస్తుందన్నమాట. మీకు ఇంకా అక్కడ ఎట్లా కూడా ట్రాఫిక్ అనేది ఉండదు. ఎందుకు అంటే ఆల్రెడీ సుచిత్ర రోడ్డు అంటే అసలు విపరీతమైన వైడ్ గ్రౌండ్ లాగా ఉంటుంది, 4 లైన్ రోడ్స్. దాన్ని ఈ ఫ్లైఓవర్లు అయిపోయిన తర్వాత 6 లైన్ రోడ్స్ చేస్తారు, 6 లైన్ల రోడ్డు చేస్తారు. మామూలు విషయం కాదు. ఇంకా ఎంత వెడల్పుగా ఉంటుందో, ఎంత ఫ్రీగా ఉంటుందో ఊహించుకోండి. నేషనల్ హైవే 44 దేదీప్యమానంగా వెలిగిపోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది మీకు ఇస్తున్న అప్డేట్ వచ్చేసి డిసెంబర్లోది. చూడండి, ఆల్మోస్ట్ పిల్లర్లు మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చాయి ఈ ఫ్లైఓవర్లో. చాలా పిల్లర్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ కంప్లీటు. ఇది వచ్చేసి సుచిత్ర జంక్షన్ కొంచెం ముందు స్టార్టింగ్ అవుతుంది, ఆ తర్వాత డైరీ ఫామ్ జంక్షన్ తర్వాత ఎండ్ అవుతుంది ఈ ఫ్లైఓవర్. అంటే సుచిత్ర సిగ్నల్ దగ్గర నుంచి అటు ఇటు పోయే వాళ్ళకు చాలా ఫ్రీ. అంటే డైరెక్ట్ నేషనల్ హైవే మీద వెళ్ళిపోయే వాళ్ళు మేడ్చల్ వరకు ఫ్లైఓవర్ మించి వెళ్ళిపోవచ్చు. కింద ఉన్న వాళ్ళకు మాత్రమే మీకు మళ్ళీ 6 లైన్స్ రోడ్స్ అనేవి ఉంటాయి. ఇంకా దీని గురించి మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ ఫ్లైఓవర్, ఇదే లెంత్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ది లెంత్ తక్కువగా ఉంటుంది, మా తర్వాత థర్డ్ది లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి సుచిత్ర జంక్షన్ నుంచి డైరీ ఫామ్ జంక్షన్ వరకు ఉన్న ఫ్లైఓవర్. ప్రస్తుతానికి వర్క్స్ ఇలా ఉన్నాయి. పిల్లర్లు అయితే ఆల్మోస్ట్ వేశారు, పైన మాత్రం ఇంకా వర్క్ జరగలేదు. అయితే దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఏంటంటే మధ్యలో రైల్వే బ్రిడ్జి వస్తుంది. రైల్వే బ్రిడ్జ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే రైల్వే బ్రిడ్జ్ ఉంది, దాని మీద పిల్లర్లు వేయడం అనేది అంత ఈజీ కాదు. మరి అది ఏ టెక్నాలజీ వాడతారు ఏంటనేది నాకు కూడా అంతగా ఐడియా లేదు. మీకేమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా దానికి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లర్లన్నీ ఆల్మోస్ట్ దాదాపు వేసేశారు, కానీ రైల్వే బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఆగిపోయింది. రైల్వే బ్రిడ్జ్ నుంచి జంక్షన్ అవతల వరకు ఒక 5 పిల్లర్లు పట్టే ప్లేస్ ఉంది. ఎందుకంటే పిల్లర్లకు నెంబర్ కూడా ఇచ్చారు. ఇటు నుంచి 10th నెంబర్ పిల్లర్తో ఎండ్ అయితే అవతల 15th నెంబర్ ఉంది, మళ్ళీ మధ్యలో 5 మాత్రం మిస్సింగ్. దానికి ఏ టెక్నాలజీ వాడతారు, ఎలా ఏంటి అనేది కొంచెం ప్రస్తుతానికైతే సస్పెన్స్ ఉంది. ఇది రైల్వే బ్రిడ్జి చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే ఒక్క పిల్లర్లు కూడా లేవు, పిల్లర్లు అనేది ఇంకా వేయలేదు. మరి ఇక్కడ రోడ్డు మధ్యలో పిల్లర్లు వేయడం అనేది ఇంపాసిబుల్ అని నేను అనుకుంటున్నా. సుచిత్ర సిగ్నల్ ఇది చూడండి, పిల్లర్స్ ఏం లేవు ఇక్కడ. సో ఇప్పుడు మనం కరెక్ట్గా రైల్వే బ్రిడ్జ్ పైన అయితే ఆగి ఉన్నాము. ద మోస్ట్ బిగ్గెస్ట్ సిగ్నల్ ఇది. చాలా వెహికల్స్ అయితే ఇక్కడ ఆగుతాయి, మీ అందరికీ తెలిసిందే. చూడండి, అటు నుంచి ఇటు నుంచి బాబా. సో పిల్లర్స్ లేవు చూడండి. రైల్వే బ్రిడ్జ్ ఉండడం వల్ల పిల్లర్స్ ఇక్కడ వేయలేకపోయారు. దానికి ఏదో ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నారంట. ఇంజనీరింగ్ టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో అక్కడ మాత్రం మళ్ళీ పిల్లర్ స్టార్ట్ అయ్యింది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మళ్ళీ ఇది 10వ నెంబర్ పిల్లరు. అటు బ్యాక్ సైడ్ ఉన్నది, ఇందాక రాంగ్ చెప్పాను, బ్యాక్ సైడ్ ఉన్నది 15th నెంబర్ వచ్చేసి. సో 5 పిల్లర్లు అయితే కౌంట్ స్టార్ట్ కావాలి. సో ఇది వచ్చేసి మనకి డైరీ ఫామ్ జంక్షన్ అంటే ఇక్కడ ఎండింగ్ అంటే స్టార్ట్ అయ్యేది. అక్కడికి వచ్చేసి సుచిత్ర జంక్షన్. సో ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న అప్డేట్. ఇది యాక్చువల్గా 2024లోనే కంప్లీట్ అవ్వాలి వర్క్. ఇక మనకు తెలిసింది గవర్నమెంట్ వర్క్స్ అంటే ఎలా ఉంటాయి అనేది. ఒక అనుకున్న సంవత్సరానికి ఒక 2-3 సంవత్సరాలు లేటుగా ఫినిష్ అయినా కూడా చాలా గొప్ప విషయమే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.